హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురుకుల ఆర్ట్ టీచర్. ఈ వీడియోలో జిఎస్ కంటెంట్కి సంబంధించి చెప్తున్నాను, షార్ట్ ఫామ్లో చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ఆ టాపిక్స్ని కొంచెం డెప్త్గా చదువుకోండి. సో ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే సొసైటీ, కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఈ టాపిక్ కవర్ చేయబోతున్నాను. సో ఇది ఎస్రాజ్ బుక్ నుండి తీసుకున్న కంటెంట్, షార్ట్ ఫామ్లో రాసుకున్నాను. సో ఫస్ట్, ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎట్లుంది అంటే, హైదరాబాద్ స్టేట్లో ఫస్ట్ హిందూ పాపులేషన్ ఏమో 86.6% ఉంది. తర్వాత ముస్లిం పాపులేషన్ ఏమో 10.4%, మిగిలిన వాళ్ళందరూ 3%. ఈ విధంగా 1901 సెన్సస్ ప్రకారం మన పాపులేషన్ ఈ విధంగా ఉంది. తర్వాత ముస్లిమ్స్ మన ఇండియాకి 14th సెంచరీ టైంలో వచ్చేళ్ళు. అవి 2 టైప్స్గా డివైడ్ అయ్యారు. ఆ ముస్లిమ్స్ షియా, సున్నీ ముస్లిమ్స్ అనమాట. ఇండో పర్షియన్స్ డక్కనీ సెక్షన్కి రిలేటెడ్ వాళ్ళు అనమాట. అఫాకీస్ అంటే ఫారెన్ ముస్లిమ్స్ వచ్చి మన ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళని అఫాకీస్ అంటారనమాట. సో ఇప్పుడు డక్కనీస్ అంటే మన లోకల్ ముస్లిమ్స్ అనమాట. ఇండో పర్షియన్స్ అనేవాళ్ళు మన లోకల్ ముస్లిమ్స్. ఈ ఫారెన్ ముస్లిమ్స్ ఎవరైతే మన ఇండియాలో సెటిల్ అయ్యారో వాళ్ళని అఫాకీస్ అంటారు. నిజాం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇస్లాం రిలీజియన్ని వాళ్ళు కదా, సో వాళ్ళు ముస్లిం వాళ్ళకు చాలా ఫేవర్ చేసేవాళ్ళు అనమాట. సో దుదైకులా ఇన్స్పైర్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్ వాళ్ళ టీచింగ్స్ని నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్లాంకి కన్వర్ట్ అవుతారు దుదైకులా వాళ్ళు. సో వాళ్ళు సన్నీకి వాళ్ళకు రిలేటెడ్ అనమాట. ఇక్కడ చెప్పిన కదా, సన్నీస్ షియాస్గా డివైడ్ అవుతారు అని ముస్లిమ్స్. సో ఈ దుదైకుల వాళ్ళు ఎవరైతే సూఫీ సెయింట్స్ని నమ్మి కన్వర్ట్ అయ్యో వాళ్ళను సన్నీస్ అని అంటారనమాట. సో ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిదంటే, అప్పుడు రాజా చందూలాల్ మన హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే, ఎప్పుడైతే అక్కడ వార్స్ అవి ఇవి జరుగుతుందో అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ రాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఈ పంజాబ్ కింగ్ ఉంటాడో తనను వచ్చి హెల్ప్ అడుగుతాడు. ఈ రోహిల్లాస్ ఇవన్నీ జరుగుతుంటే మొత్తం హ్యావోక్ ఉంటుంది హైదరాబాద్లో మొత్తం. ఇక సో దాని అంతా సెట్ చేయడానికి హెల్ప్ అడుగుతూ ఉంటాడనమాట. సో ఈ సిచ్యువేషన్లో ఇక ఇందులో భాగంగానే 6 మన వస్తారనమాట. వచ్చి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోతారు, సిక్ వాళ్ళు. ఇక ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఇక ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఈ నిజాం గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తూ ఉంటుంది. సరోజినీ నాయుడుకి ఇచ్చింది ఫస్ట్ తన ఎడ్యుకేషన్ కోసం ఇంగ్లాండ్లో. తర్వాత మనము ఉస్మానియా యూనివర్సిటీని కట్టిస్తాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1918లో. ఇక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పైన ఈ నిజాం గవర్నమెంట్ ఉంటుంది కదా ఈ టైంలో, సో కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించినప్పటికీ కూడా ఇక క్రిస్టియన్ మిషనరీస్ ఇంగ్లీష్ స్టార్ట్ అయింది కదా, సో దానివల్ల ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఫిజికల్ కండిషన్ ఎట్లుంది హైదరాబాద్ స్టేట్లో అని. నెక్స్ట్, ఎకానమిక్ కండిషన్స్. ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది ఎట్లుండేది అంటే, దివానీ కల్సా ల్యాండ్స్ అనుకుంటుండేది. దివానీ కల్సా అనేది ఈ సిస్టమ్ కింద 60% ల్యాండ్ ఉండేది. అంటే ఏంటంటే ఇది ఫస్ట్ కొన్ని టర్మ్స్ మీరు తెలుసుకోవాలి. పాన్ మట్ట అంటే ఇప్పుడు రెవెన్యూ ఇచ్చే వ్యక్తి అనమాట. సర్పస్ట్ అంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే వ్యక్తి అనమాట. సో ఈ విధంగా ఈ దివానీ కల్సా అనే దాని పరంగా రెవెన్యూని కలెక్ట్ చేస్తూ ఉండేరనమాట. ఇంత ల్యాండ్కి ఇంత రెవెన్యూ ఇవ్వాలని. సో ఈ విధంగా ఉండేది. సో ఇజారా అని అంటే తక్కువ రెవెన్యూ ఇచ్చేవారు. వీళ్ళు ఎవరంటే దేశ్ముఖ్స్, సర్ దేశ్ముఖ్స్, దేశాయ్ వీళ్ళందరూ కొంచెం తక్కువ రెవెన్యూ ఇస్తారనమాట. మిగతా వాళ్ళందరూ రెవెన్యూ ఎక్కువ కలెక్ట్ చేస్తారు. సో ఇది దివానీ కల్సా కింద 60% ఉంది. ఇంకొకటి ఏంటంటే, దివానీ కల్సా అయిపోయిన తర్వాత జాగీర్దారీ ల్యాండ్స్ అంటే ఏంటంటే, నిజాం నవాబులు ఇట్లా సేవ చేసే వాళ్ళకు 6 kindsలో వాళ్ళ భూమిని ఇచ్చేవాళ్ళనమాట. అవేంటంటే పైగా జాగీర్ అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఉంటారు కదా, దగ్గర వాళ్ళకి ఇచ్చేది పైగా జాగీర్ అనే పేరుతో కొంచెం భూమి ఇస్తారు. ఇదేమో టంకా అనేది ఏంటంటే, టంకా అంటే కాయిన్స్ అని కూడా అంటారు. సో వాళ్ళు మనీ ఇచ్చే దాంట్లో ఇక కొంచెం భూమి ఇస్తారనమాట. జాత్ అంటే ఒక స్పెషల్గా ఎక్స్టెన్సివ్ ఏరియాస్ ఉంటారు కదా, మ్యూజిక్, పెయింటింగ్ అట్లాంటి వాటిలలో మంచిగా చేసిన వాళ్ళకు జాత్ అని ఇస్తారు. సో అట్లా ఈ రకంగా ఇస్తారు. మస్రూది అట్లా అనుకుంటా కొన్ని టైప్స్ ఆఫ్ భూమిని ఇచ్చేస్తారనమాట. సో అది జాగీర్దారీ ల్యాండ్స్. ఇక 30% ఆఫ్ ల్యాండ్స్ అంటే 1,50,00,000 ఆఫ్ ఎకర్స్ ఈ సిస్టమ్ కిందనే ఉన్నాయి 1948 టైంలో. ఇక తర్వాత హైదరాబాద్ జాగీర్ రెగ్యులేషన్ యాక్ట్ వస్తుంది. ఇట్లా ఈ జాగీర్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక ఇవన్నీ ఇంతకు ముందున్న కల్సా దాంట్లోనే కలిసిపోతాయి అనమాట. దాని తర్వాత మిగిలింది ఏంటి, సర్ఫే కాస్ట్ ల్యాండ్. ఈ ల్యాండ్ రూపంలో ఉండేది. ఇదేంటంటే 5,682 square miles ఉంటుంది అనమాట. అన్ని విలేజెస్ ఇంత ల్యాండ్ ఉంటుంది. సో నిజాం పర్సనల్ ఎక్స్పెండిచర్ కోసం కొంచెం ల్యాండ్ వీళ్ళు ఉంచుకునే వాళ్ళు అనమాట. తర్వాత టినాన్సీ ల్యాండ్, వీటిని కౌలు చేసుకునేది అనమాట. సో ఇందులో కొన్ని టర్మ్స్ వస్తాయి, వాళ్ళు టర్మ్స్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. బెటాయ్ అంటే పార్ట్ ఆఫ్ ఫీల్డ్, పంటలో కొంత భాగం. గల్లమట్ట అంటే ఫిక్స్డ్ రెంట్, ఇంతే రెంట్ ఇవ్వాలి నువ్వు పంట పండినా పండకపోయినా. క్యాష్ పేమెంట్స్ అంటే ఇక డబ్బు ఇవ్వడం అనమాట. సో ఈ విధంగా కొన్ని టర్మ్స్ ఉంటాయి.
టినాన్సీ అంటే కౌలు చేసుకునే భూములు అనమాట. అప్పుడు ఏంటంటే టినాన్సీ కూడా 2 టైప్స్ ఉంటుంది 1944 ముందు. షెక్మీదార్స్ను ఆసామి. షెక్మీదార్స్ అంటే పర్మనెంట్ టినాన్స్, పర్మనెంట్ కౌలుదారులు, ఎప్పటి నుండో తీసుకుంటున్న వాళ్ళు. ఆసామీస్ అంటే టెంపరీ కౌలుదారులు అనమాట. సో 12 ఇయర్స్ కౌలు చేస్తే పర్మనెంట్ అవ్వచ్చు. అప్పుడు 12 ఇయర్స్ ఒక్కరే కౌలు చేస్తే పర్మనెంట్ అవుతుంది అనమాట. సో 1939లో ఎంఎస్ బరూచా కమిటీ అని ఒకటి తీసుకొని వస్తుంది. వాళ్ళు ఏమని చెప్తారంటే 6 ఇయర్స్ కౌలు చేస్తే కూడా భూమి తనదే అయిపోతుందని ఒకటి తీసుకొని వస్తారు. ఇక ఈ విధంగా భూమి ఉంటుంది అనమాట. టినాన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ వస్తుంది 1950లో. సో అప్పుడు దాని ప్రకారం ఈ టినాన్స్ అగ్రిమెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం ఏంటిదంటే ఒకవేళ పంట మంచిగా పండింది అనుకో అప్పుడు 1/3, పండకపోతే డ్రైగా ఉంటే 1/4 ఈల్డ్ ఇట్లా ఇవ్వాలి. అందరికీ ఒకేలా ఉండదు కదా, అంటే పంట ఒకసారి పండుతుంది ఒకసారి పండదు కదా. సో ఆ విధంగా ఇవ్వాలి అనుకుంటూ చెప్తారు. తర్వాత ఇక నిజామ్స్ కట్టించిన కట్టడాలు ఏంటంటే ట్యాంక్స్, ఉస్మాన్ సాగర్ గండిపేట అది 1920లో కట్టిస్తారు. హిమాయత్ సాగర్ 1927లా, నిజాం సాగర్ విశ్వేశ్వరయ్య హెల్ప్ చేస్తారు దానికి. తర్వాత అలీ సాగర్ బోధన్లా, ఇంకా రొయ్యల్ చెరువు మెదక్, ఇంకా పాడేరు ట్యాంక్, ఇవన్నీ ట్యాంక్స్ అనమాట, నిజాం వాళ్ళు కట్టించిన ట్యాంక్స్. తర్వాత ఇండస్ట్రీస్ కూడా కట్టిస్తారు. ఐరన్, కోల్, కాపర్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి మన హైదరాబాద్లో. అయితే ఈ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం కట్టిస్తాడంటే డెక్కన్ బటన్ ఫ్యాక్టరీ కట్టిస్తాడు, విఎస్టీ ఫ్యాక్టరీ, ఇంకా డెక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ ఈ పేపర్ మిల్స్, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ అల్విన్ మెటల్స్. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ వాళ్ళు కట్టించిళ్ళు. సో ఇదంతా ఫిజికల్గా ఇదంతా ఎకనామికల్గా కొంచెం ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయని. ఇప్పుడు మనం కల్చరల్ కండిషన్స్కి వద్దాం. ఈ కల్చరల్ కండిషన్స్లో ఏ ట్రైబ్స్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. గిరిజనులు ఎవరెవరు ఉన్నారు అని. యాన్స్ అనేటోళ్ళు ఉంటారు. ఇదేమో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1876లో వీళ్ళు బయటకు వస్తారనమాట. సో ఈ యాన్స్ అంటే వాళ్ళు ఎస్టీస్. మహారాష్ట్రలో ఉంటారు, మధ్యప్రదేశ్లో ఉంటారు, తెలంగాణలో కూడా ఉంటారు. వీళ్ళు మొక్కే దేవుళ్ళు ఎవరంటే కాండబా, భవానీ అనే దేవతల్ని మొక్కుతారు. వీళ్ళు చేసుకునే పండుగలు రోలా. వాళ్ళు బుల్స్, ఆక్సన్ ఎద్దులను వాటిని మొక్కుతారనమాట. సో వీళ్ళ మెయిన్ డైటీ హనుమాన్. వీళ్ళ లిటరసీ రేట్ వాళ్ళు మన దాంట్లో లిటరసీ కూడా మెన్షన్ చేసేళ్ళు కదా. సో అందుకే లిటరసీ 2011 సెన్సస్ ప్రకారం 48.48. తర్వాత బిల్స్, వీళ్ళని కూడా ఎస్టీసీ అంటారు. వీళ్ళు 604 ఉంటారు అంతే 2011 ప్రకారం. వాళ్ళ లిటరసీ ఏమో 57.8. తర్వాత గోండ్స్ కొంచెం ఇంపార్టెంట్. గోండ్స్ అంటే కోయళ్ళు, కోయితూర్ ఇన్ దర్ గోండీ లాంగ్వేజ్. సో వీళ్ళలో మైనారిటీ గ్రూప్ దుర్ అండ్ దర్వే అనే వాళ్ళు మైనారిటీ గ్రూప్స్ అనమాట. వీళ్ళు రాజ్గోన్తో మ్యారిటల్ రిలేషన్స్ అంటే మ్యారేజ్ చేసుకోరు. రాజ్గోన్స్ వాళ్ళని వీళ్ళని వేసుకుంటారు. సో ఈ గోన్స్ వాళ్ళు తెలంగాణ స్టేట్లో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, ఛత్తీస్గఢ్లో ఉంటారు. తెలంగాణలో స్పెషల్గా ఆదిలాబాద్లో ఉంటారు, చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళ డైనాసిటీస్ ఎట్లుంటాయి అంటే ట్రైబ్స్ ఉంటాయి అనమాట. ఇందులో గోన్స్లోనే మరియాస్, కొండ మరియాస్, బిష్మోర్ మరియాస్ అనుకుంటుంటారు. వీళ్ళు నాగదేవతలను మొక్కుతారనమాట. ఇంకా బుల్ హార్న్స్ని, కొమ్ములు ఉంటాయి కదా వాటిని వేసుకుంటారు. సో ఇందులో నైక్ పాట్స్ అనేటోళ్ళు సోషల్ ర్యాంక్ కొంచెం పెద్దోళ్ళు అనమాట ఈ గోన్స్ దాంట్లో. ఈ నైక్ పాట్స్ గురించి చూస్తే వీళ్ళు కూడా ఎస్టీసే, సేమ్ గోన్స్లోనే. 1976లో యాక్ట్ వస్తుంది. అప్పుడు వీళ్ళని యాడెడ్ అలాంగ్ రాజ్గోన్స్లో వీళ్ళని కలిపేస్తారు. ఇది సుపీరియర్ కాబట్టి గోన్స్ కన్నా సుపీరియర్ అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు మొక్క దేవుళ్ళు ఎవరంటే లక్ష్మి, రుక్మిణి అంటే వైఫ్ ఆఫ్ కృష్ణ. సో నెక్స్ట్ కొల్లాం, ఇదేమో ఆదిలాబాద్లో ఉంటుంది. ఇది ఆదిలాబాద్ ఫారెస్ట్ హిల్ ప్లేసెస్లో వీళ్ళు ఉంటారు ఆదిలాబాద్లో. సో 2011 సెన్సస్ ప్రకారం 45,671 పీపుల్ ఉండేటోళ్ళు. లిటరసీ రేట్ ఏమో 24.51% ఉంటుంది. కొలవర్స్ అని అనుకుంటారు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు. సో వీళ్ళు హిడింబిని భీమాని పూజిస్తారనమాట. ఇది దేవర మ్యారేజ్ చేసుకుంటారు. దేవర మ్యారేజ్ ఏంటంటే హస్బెండ్ చనిపోయిన అనుకో, హస్బెండ్కి ఉన్న బ్రదర్స్ని ఆ వైఫ్ పెళ్లి చేసుకుంటుంది అనమాట. సో ఇది దేవర మ్యారేజ్, ఇట్లాంటివి చేసుకుంటారు. సో ఇప్పటి వరకు మనం ఇది చూసామేంటి, కోలం వాళ్ళని చూసినాం కదా. వాళ్ళు తినేదేమో జోవర్ ఫుడ్ తింటారు. వాళ్ళ దేవతనేమో నంది అమ్మ. వాళ్ళ ఇంకా సీతాదేవి, లక్ష్మి, పోతురాజును కూడా పూజిస్తారు. వాళ్ళు చేసుకునే ఫెస్టివల్స్ ఏమో పొక్కే హార్వెస్ట్, బీమాస్ మ్యారేజ్, అఖండి క్యాటిల్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి. సో డాన్సెస్ గుస్సాడి చాలా చాలా ఇంపార్టెంట్. సో గుస్సాడి డిమ్సా అనే చేస్తారు. నెక్స్ట్ వచ్చేది తోటి అనే వాళ్ళు అనమాట. తోటి అనే ట్రైబ్. వీళ్ళు మొత్తం 4,811 మంది ఉంటారు. కమ్యూనిటీ సర్వెంట్స్ ఆఫ్ విలేజ్కి ఒక సర్వెంట్స్ లాగా. సో ఇక ట్రైబల్ గ్రూప్స్కి రిలేటెడ్ అని ఇక 1983లో ఇండియా ఏం చెప్తుందంటే వీళ్ళు కూడా ట్రైబల్ గ్రూప్కి చెందిన వాళ్ళే అని చెప్తుంది అనమాట. అప్పుడు ఇక కొంతమంది ఉండే కదా, సో వాళ్ళకంత రికగ్నిషన్ ఉండకపోయేది. ఈ టైం వచ్చే వరకు వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చేసేళ్ళు. వీళ్ళ మదర్ టంగ్ ఏమో గోండీ లాంగ్వేజ్. వీళ్ళు గోండీ లాంగ్వేజ్ మాట్లాడతారు, టాటూస్ చేస్తూ ఉంటారనమాట.
సో వాళ్ళు గోండి గాడ్స్ని పూజిస్తారు. తర్వాత పెర్దాన్ ఇక ఇది కూడా వీళ్ళ ఆదిలాబాద్లోనే ఉంటారు. వీళ్ళ మదర్ టంగ్ మరాఠీ. సో వీళ్ళు రిలీజియస్ ఫెస్టివల్స్ చేసుకుంటారు. కొన్ని విడోస్కి ఒకవేళ మ్యారేజ్ అయిందనుకో, విడోస్ ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ చేసే ఛాన్స్ ఇవ్వరు. ఇంకా కోయాస్ సౌత్ ఇండియన్ మనోళ్ళు కొంచెం ములుగు ప్లేస్లో ఏటూరు నగరం మన సైడే ఉంటారు. సో ఆదిలాబాద్, ఖమ్మం ఈ ప్లేసెస్లో కూడా కోయాస్ ఉంటారు. వీళ్ళు సింగింగ్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ని పొగుడుతూ పాడుతూ ఉంటారు. వీళ్ళు సూర్యదేవుని చంద్రుణ్ణి పూజిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర వీళ్ళది మెయిన్ ఫెస్టివల్, అది బిగ్గెస్ట్ ట్రైబ్ ఫెస్టివల్ మన ఏషియాలోనే. ముత్యాలమ్మ ఫెస్టివల్ కూడా వీళ్ళు చేస్తారు ప్రతి ఇయర్. తర్వాత కొండరెడ్డిస్ అనేటోళ్ళు బోత్ సైడ్స్ ఆఫ్ గోదావరి రివర్ ఉంటారు. గోదావరి రివర్కి అటు ఇటు ఉంటారు. ఖమ్మం, వరంగల్ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు మన తెలంగాణలో. వాళ్ళ మదర్ టంగ్ ఏమో తెలుగు. చెంచూస్ ఉంటారు కదా. తర్వాత ఇక వీళ్ళు ఫస్ట్ ఐడెంటిఫైడ్ ప్రిమిటివ్ గ్రూప్ ఇన్ తెలంగాణ. అమరాబాద్, నల్లమల ఫారెస్ట్, మహబూబ్ నగర్లో ఉంటారు. ఫ్యూ ఇన్ కృష్ణ, కొంతమంది కృష్ణలో, నల్గొండలో, రంగారెడ్డిలో కూడా ఉంటారు. మల్లికార్జున స్వామి శ్రీశైలం ఉంటారు కదా, అతను వీళ్ళ అల్లుడిలాగా వీళ్ళు భావిస్తారు. సో శివరాత్రిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ లంబాడా, సుగాలి, బంజారా. లంబాడా అంటారు, సుగాలి అంటారు, బంజారా అంటారు. వీళ్ళు చాలా పెద్ద ట్రైబ్స్ అనమాట మన తెలంగాణలో. తండలలో ఉంటారు వీళ్ళు ఎస్టీస్. 1976 గవర్నమెంట్ ద్వారా ఎస్టీస్గా వీళ్ళను పరిగణించిళ్ళు. ఈ లంబాడీలు కూడా చాలా టైప్స్ ఉంటాయి. అదేవరంటే బుక్యాస్, వదిత్యాస్, చౌహాన్స్, పామర్స్, బానోత్, ఇవన్నీ సబ్ క్యాస్ట్ లాగా అనమాట. సో తర్వాత బలియా అంటే చేతి నిండా గాజులు వేసుకోవడం. టర్మ్స్ కదా, టర్మ్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెజిషియన్స్ అంటే దప్పన్స్. మెరియమ్మ అనే దేవుడిని వాళ్ళు పూజిస్తారు. ఉమెన్, చిల్డ్రన్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది అని. సో నెక్స్ట్ గాడ్ అప్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తీజ్ ఫెస్టివల్ ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా ఫేమస్ కూడా. సో అది కూడా సండేస్ ముందు సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత జాతరాస్ ఏమో శీతల భవానీ జాతర చేసుకుంటారు. మెయిన్ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఏంటి అంటే తీజ్, తుల్జా భవానీ, శీతల ఈ ఫెస్టివల్స్ చేసుకుంటారు. ఇంకా లాస్ట్ యనాడి అంటే థర్స్టన్, లోకల్ శ్రీహరికోట ఐలాండ్ దగ్గర ఉంటారు. నెక్స్ట్ ఎరుకల, వీళ్ళు 2002-03లో గుర్తించబడతారు. సో వీళ్ళ వరకు అయితే ట్రైబల్స్ ఎవరెవరు అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫోక్ ఆర్ట్స్ అనమాట. ఫోక్ ఆర్ట్స్, పాల్కురికి సోమనాథుడు ఉంటాడు కదా, అతను పండితారాధ్య చరిత్ర రాస్తాడు. సో పాల్కురికి సోమనాథుడు రచించింది పండితారాధ్య చరిత్ర. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత పల్నాటి వీర చరిత్ర, అది శ్రీనాథుడు రచిస్తాడు. సో ఈ ఫోక్ ఆర్ట్స్లో కొంచెం ఇంపార్టెంట్ రైటింగ్స్ అనమాట. సో ఇవి. తర్వాత అసాడులు, వీళ్ళు ఏం చేస్తారంటే తాంత్రిక మెథడ్తో పూజ చేస్తారనమాట. ఇంకా ఒగ్గు కథ చెప్పేటోళ్ళు. ఈ ఒగ్గు కథ అంటే మిద్దరమ్మలు గుర్తు రావాలి, ఆయన బాగా చేస్తారు. ఇంకా చుక్క సీతయ్య కూడా వీళ్ళు చాలా ఫేమస్ చేసిళ్ళు, నేషనల్ వైడ్ చేసిళ్ళు అనమాట దీన్ని. ఇది కురుమ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు. 5 మెంబర్స్ ఇక పెద్ద పెద్ద డ్రమ్స్ ఇట్లా పట్టుకొని ఈ ఒగ్గు కథ చెప్తారనమాట. వీటితో పాటు ఇంకా యనాడి భాగవత అని, ఇంకా బండారు ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. ఇంకా వేరే వేరే రంజు ఆర్టిస్టులని, జన్గం దేవరాజ్ అని, ఇంకా రంగం అని, పగటి వేషాలు అని, పిట్టల దొర వేషం అని, మ్యాజికల్ స్కిల్స్ అని. సో ఇవన్నీ ఫోక్ ఆర్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్. ఇవి ఇండివిజువల్ డ్యాన్స్ ఉంటాయి, గ్రూప్ డ్యాన్స్ ఉంటాయి. ఈ నెమలి సింగిడి నృత్యం అంటే పీర్ల పండుగ అప్పుడు చేసేటివి. గరుడ స్తంభ, ద ప్రాసెస్ ఆఫ్ ఫోర్ టెల్లింగ్ అంటే ఎరక చెప్తామమ్మ ఎరక చెప్తాం. సో అట్లా కోలాటం, చెక్క భజన, పండరి భజన, ఇవన్నీ అవన్నమాట. సో ఈ గ్రూప్ డ్యాన్సింగ్ ఏమో బీరప్పడులలు, ఒగ్గుడోలు, డప్పు నృత్యం, ఇవన్నీ గ్రూప్ డ్యాన్సులు. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే పేరిణి శివతాండవం. ఇది పండితారాధ్య చరిత్ర నుంచి తీసుకొని వస్తారు. పేరిణి మన స్టేట్ డ్యాన్స్ కాబట్టి కొంచెం డెప్త్గా అడగచ్చు. సో ఇది పండితారాధ్య చరిత్ర నుండి తీసుకొచ్చిళ్ళు. దీన్ని డాక్టర్ నటరాజ రామకృష్ణ రివైవ్ చేస్తారనమాట. సో కోయ డాన్స్ ఏమో పెరమ, కోకి వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. హార్న్ హెడ్తో వాళ్ళు హార్న్ కొమ్ములు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా పెట్టుకొని మరి చేస్తారు. తర్వాత కుర్రు డ్యాన్స్ ఉంటుంది. 25 to 30 మెంబర్స్ కలిసి చేస్తారు. ఎక్కువ మొగల్ బాయ్సే చేస్తారు. సో 3 ఫ్లూట్లు 3 డ్రమ్లు పట్టుకొని ఇక సమ్మక్క జాతరలో వాళ్ళు కుర్రు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకోటి బింసా డ్యాన్స్, ఇది రాజగోండ్లు వాళ్ళు చేస్తారు. గుస్సాడి చాలా ఇంపార్టెంట్, గుస్సాడి చేస్తారు ఆదిలాబాద్. సో గురు పౌర్ణమి రోజు ఫుల్ మూన్ టైంలో ఇక ఇది చేస్తూ ఉంటారు. మేల్స్ ఒక లయన్స్ లాగా వేషం వేసుకొని చేస్తూ ఉంటారు. చాలా సినిమాలలో కూడా మనకు కనబడుతుంది. ఇది ఆదిలాబాద్, నిజామాబాద్లో ఈ గుస్సాడి డ్యాన్స్ అనేది ఉంటుంది. సో ఇంకా లంబాడి డ్యాన్స్ ఉంటుంది, చెంచు ప్లే ఉంటుంది, సిద్ధి డ్యాన్స్ ఉంటుంది. సిద్ధి డ్యాన్స్ అంటే స్వాడ్ డ్యాన్స్, కత్తులతో చేస్తారు. నెక్స్ట్ గోరవయ్యాలు అనేది కురుమ వాళ్ళు చేస్తారు. ఇది హెరిడిటీ ట్రెడిషన్, అట్లా చేసుకుంటూ వస్తారు. సో ఉరుములు డ్యాన్స్, కీలుగుర్రం డ్యాన్స్ ఉంటుంది, పేరిణి తాండవం ఉంటుంది. సో రేలా డ్యాన్స్, తప్పెటగల్లు, గొల్లలు చేస్తారు. సో చెక్క భజన,
ఈ చెక్క భజన అనేవి ఏపీ తెలంగాణలో చేస్తారు. ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. వీటి గురించి ఇంకా డెప్త్ ఉంటుంది. సో నేను జస్ట్ నార్మల్ ఐడియా కోసం ఇస్తున్నా. నెక్స్ట్ డ్రామా గురించి వస్తే అదిరే పక్కంజి అంటే హ్యూమరస్ ప్లే. అన్ప్లాన్డ్ ఫ్యామిలీ అంటే ఇక అన్ప్లాన్డ్ ఫ్యామిలీ అంటే ఇక చాలామంది పిల్లలు పుడతారనమాట, వాళ్ళతో వేసిన జోక్సే ఇదనమాట. ఎర్న్ ఇట్ సెల్ఫ్ ఎ ప్లేస్ ఇన్ గిన్నిస్ రికార్డ్లో కూడా దీని పేరు వస్తుంది. చాలా జోక్ చేస్తూ ఉంటారనమాట ఇందులో. సో ఇది